ఇప్పుడు దేశంలో ఏం నడుస్తుందంటే సచ్చిపోయిన మనసులతోటి మాట్లాడుడు. హౌ మాయ లేదు మంత్రం లేదు కానీ బరాబర్ మాట్లాడొచ్చు. కాలం చేసినోళ్ళగిన మన లెక్కనే తింటాన్రు, తిరుగుతాన్రు, ఫోన్ల వీడియోలు చూస్తాన్రు, టీవీల సినిమాలు చూస్తాన్రు, జాబ్లకు పోతాన్రు, చుట్టాలను కలుస్తాన్రు. ఆ పిల్ల నీకేమైనా పిసగిన లేచిందా? సచ్చిపోయినోళ్ళు గట్లెట్లా చేస్తారు అంటారా? అరే నిజముల్లా కావాలంటే మీరే చూడుర్రి ఈ వార్త నడిమిట్లా. ఎలక్షన్ కమిషన్ కు షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. బీహార్ లో 65 లక్షల మంది ఓటర్లను ఎందుకు తీసేసిండ్రో చెప్పాలి, వాళ్ళ వివరాలు మొత్తం వెబ్సైట్ లో పెట్టాలని ఆర్డర్ వేసింది. అది కూడా 5 రోజులలోనే. అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట గందరిని ఓటర్ లిస్ట్ లకెళ్ళి వీకేసే వరకు మస్తు లొల్లి అవుతున్నది. మళ్ళా ఇక ఇటు చూడండి. नहीं मरे हुए तो टिकट कैसे दिया? రాహుల్ గాంధీ సార్ ఏం చేస్తున్నాడో ఎరికేనా? చచ్చిపోయిన ఓటర్లతోటి ఛాయ్ జప్పరిస్తున్నాడు. అవు మరి వీళ్ళందరినీ ఎన్నికల సంఘం చంపేసింది ఓటర్ లిస్టులా. కాలం చేసిండ్రని పేర్లు కొట్టేస్తే ఇదెక్కడి కథరో. మేం బతికే ఉన్నామని బాధపడుతుంటే ఇంటికి విలువ నంపుకొని ముచ్చట పెట్టిండు సారు. చచ్చిపోయిన వాళ్ళతోటి ఛాయ్ తాగే ఛాన్స్ ఇప్పించిన ఎలక్షన్ కమిషన్ కు శనార్థి చెప్పిండు ఎటకారంగా. కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్ ఓట్ల భాగవతం బయటేసి జంగు చాలు చేసిండు కదా. మహారాష్ట్రంలో కూడా ఆగమాగం చేసిరని చాలా మంది మాట్లాడు షురూ చేసిండ్రు. ఇహేనా మెదక్ నియోజకవర్గంలో ఓట్ల దొంగతనం జరిగిందని ఖుద్దు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సారు సాక్ష్యాలు పట్టుకొని ఎలక్షన్ ఆఫీస్ కే వచ్చి కంప్లైంట్ చేసిండు. ఐలాపూర్ అనే పంచాయతీలో ఒరిజినల్ గా ఉన్నటువంటి ఓట్లు 953 ఓట్లు అయితే ఆ ఊర్లో 1667 ఓట్లు అంటే దాదాపు 700 పైసలు ఓట్లు దొంగ ఓట్లు వచ్చినాయని. ఒక్కూలరనే గిట్లుంటే ఇక తెలంగాణ అంతటి ఇంకెట్లున్నదో. మా రాష్ట్రం గురించి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడని గట్టిగానే క్వశ్చన్ చేసిండు. అవు మా ఆంధ్రాలో కూడా మస్తు గోల్మాల్ జరిగిందని పాత సీఎం జగన్ సార్ కూడా లైన్ లోకి వచ్చిండు. ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడడం లేదు చెప్పు? చంద్రబాబు నాయుడుతో హాట్ లైన్ లో టచ్ లో ఉన్నాడు కాబట్టి మాట్లాడు. ఇన్నారులో చంద్రబాబు తోటి రాహుల్ గాంధీ చేతులు కలిపిండట. కానీ ఏ రాష్ట్రంలోనైనా ఏ ఊళ్ళోనైనా దొంగోట్లున్నా బతికినోళ్ళై తీసేసిన ఒక్కరికి 5-6 కారట్లు ఇచ్చినాక పంతనమంతా ఎలక్షన్ కమిషన్ దే. అది ఢిల్లీలో ఉంటది. రాహుల్ గాంధీ సార్ కొట్లాడుతున్నదే దాని మీద నాయే. అంటే ఏమన్నట్టు కాంగ్రెస్ ఎంపీ గారు చెప్పేది నిజము, ఎన్నికల సంఘం కరెక్ట్ గా పనిచేస్తలేదని కడమ పార్టీలకి ఒప్పుకున్నట్టే కదా. గసొంటి అప్పుడు అందరు ఒకటి కావాలి గాని మా గురించి కూడా రాహుల్ గాంధీ మాట్లాడాలి, రాహుల్ గాంధీ కొట్లాడాలనుడే గమ్మతున్నది పో.